నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈ నెల 15 నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. స్త్రీ శక్తి పథకాన్ని సమర్థంగా అమలు చేస్తామన్న రాంప్రసాద్ రెడ్డి. పీపుల్, విజన్, నేచర్, టెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం. వీటితో పాలనలో అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని వెల్లడి. మన్యం జిల్లా కొమరాడ పిఎస్ సమీపంలో ప్రమాదం. స్కూటీని లారీ ఢీకొని 3 యువకులు మృతి. హైదరాబాద్ లో కుండపోత వర్షం. రోడ్లు జలమయం, రాకపోకలకు అంతరాయం. భారత బలగాలను రాహుల్ ద్వేషిస్తున్నారన్న బీజేపీ. విదేశీ శక్తులే ఆయన్ని నడిపిస్తున్నాయని ఆరోపణ. విజన్, పీపుల్, నేచర్, టెక్నాలజీలకు ప్రాధాన్యత ఇస్తూ చేసే పాలనకు అత్యుత్తమ ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి, ప్రధాన అభివృద్ది సూచికలపై ప్రణాళికా శాఖతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, సిఎస్కే విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆర్థికాభివృద్దితో పాటు రాష్ట్రంలోని ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు ముఖ్యమని స్పష్టం చేశారు. కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుని పథకాలు, కార్యక్రమాలు రూపొందిస్తూ కనీస అవసరాలు అందించాలని దిశానిర్దేశం చేశారు. తలసరి ఆదాయం పెంచడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని సీఎం అన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం 3,47,000 సాధించాలని, దానికి అనుగుణంగా 2029 నాటికి 5.42 లక్షల తలసరి ఆదాయం వచ్చేలా లక్ష్యంగా పెట్టుకోవాలని దిశానిర్దేశం చేశారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా విజన్ ఉండాలన్నారు. పథకాలతో పాటు వారి ఆదాయాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్పత్తులకు విలువ జోడింపు అనేదే కీలకమన్న సీఎం. దాని ద్వారానే రాష్ట్ర స్థూల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. జీఎస్డీపీ వృద్ధి అయితేనే ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించగలమని స్పష్టం చేశారు. వివిధ రంగాల్లో ఉత్తమ ఫలితాలు వచ్చేలా కార్యాచరణ చేయాలని చంద్రబాబు సూచించారు. ఆగస్టు 15 నుంచి ప్రభుత్వం అందించే 700 సేవలు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ఆర్టీజీఎస్ ద్వారా వచ్చే సమాచారాన్ని క్రోడీకరించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ సమాచారాన్ని విశ్లేషించి వినియోగించుకుని ప్రభుత్వ శాఖల సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఉందని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. స్త్రీ శక్తి పేరిట మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకాన్ని ఈ నెల 15న ప్రారంభిస్తామని వెల్లడించారు. పథకం మార్గదర్శకాలకు తుదిరూపు ఇవ్వడం సహా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై చర్చించినట్లు ఆయన తెలిపారు. ఇంటర్ స్టేట్ అంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే మహిళలకు ఫ్రీ సౌకర్యం జీరో టికెటింగ్ విధానంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఒకటవది. రెండవది, అందరూ అడుగుతారు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని కల్పిస్తారని అడుగుతారు. దానిలో కూడా 100కు 74% బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీలే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఇంటర్సిటీ, ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్, ఈ 5 కేటగిరీల్లో కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని సగౌరవంగా మీకు తెలియజేసుకుంటున్నాం. సుమారుగా 6,700 బస్సులు ఏవైతే ఉన్నాయో అంటే 74% బస్సులు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో అన్ని ఈ కేటగిరీలకు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అయ్యేటప్పుడు బస్ స్టాండ్లు అయితేనేం, బస్ స్టాపులు అయితేనేం అన్ని దగ్గర ఏ విధమైన చర్యలు తీసుకుంటే మహిళలకు మంచిగా ఉంటుంది, సురక్షితంగా ఉంటుందనే ఒక కాన్సెప్ట్తో కూడా గత 3 నెలల నుంచి స్టడీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్న టాయిలెట్స్, వాష్రూమ్స్ అయితేనేం, టాయిలెట్స్ అయితేనేం అన్నిటినీ మరమ్మతులు చేయడం, శుభ్రమైన తాగునీరుని అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా. అలాగే బస్ స్టాండ్లో ఫ్యాన్లు అయితేనేం, కుర్చీలు అయితేనేం, అలాగే
బస్ స్టాండ్లకు పెయింటింగ్స్ కూడా ఎక్కడా తక్కువ జరగకుండా అన్ని మరమ్మతులు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. ఏవైతే బస్సులు ఈ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్లో ఇస్తున్నామో ఆ బస్సులకు కూడా మరమ్మతులు చేయించడం జరిగింది. డ్వాక్రా సభ్యుల ఉత్పత్తుల్ని ఆన్లైన్లో అమ్ముకునేలా మెప్మా బెస్ట్ మార్ట్తో ఒప్పందం కుదుర్చుకుంది. విజయవాడలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. ఇంటికో పారిశ్రామికవేత్తలు తయారు చేయాలనే దిశలో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్ చెప్పారు. స్వయం సహాయ సంఘాలను బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. మెప్మా ప్రొడక్ట్స్ ఏదైతే మా డ్వాక్రా ఉమెన్ తయారు చేస్తూ ఉన్నారో దాన్ని అనేక ఎగ్జిబిషన్ల ద్వారా మేము ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్లో ఎగ్జిబిషన్లు పెడతా ఉన్నాం. ఈ బెస్ట్ మార్ట్ సంస్థ వాళ్ళు ఆన్లైన్లోనే ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా పెడతాం వల్ల వస్తువులన్నీ కూడా ఆన్లైన్ మార్కెట్ దొరుకుతూ ఉంది. రాష్ట్రంలో 1 కోటి మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. అనేక ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సరైన ప్లాట్ఫామ్ కూడా కొంతమందికి లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. బెస్ట్ మార్ట్ మెప్మా కొలాబరేషన్తో పార్ట్నర్షిప్తో పెట్టినటువంటి ఈ సంస్థ తప్పనిసరిగా సక్సెస్ అవుద్ది. 2 సంస్థలు కూడా ఒక MOU చేసుకుని వారి కొలాబరేషన్లో సర్వీసెస్ అనేది స్టార్ట్ చేయబోతా ఉన్నాము. మనకి బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నటువంటి వాళ్ళు సుమారు 1,00,000 మంది వరకు ఉన్నారు. బెస్ట్ మార్టే కాదు, ఇంకా చాలా సంస్థలు సుమారు 60 సంస్థలతో కూడా మనం ఆగస్టు 20వ తారీఖున అగ్రిమెంట్ చేసుకుంటున్నాము. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్ ను ఢీకొనడంతో కొరిసీల గ్రామానికి చెందిన 3 విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 2 అన్నదమ్ములు ఉన్నారు. మృతులు కార్తీక్, ఉదయ్ కిరణ్, జగన్ గా గుర్తించారు. వీరిలో జగన్ కొమరాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉదయ్ కిరణ్ డిగ్రీ చదువుతున్నారు. కార్తీక్ పాలిటెక్నిక్ చదివి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఉదయ్ కిరణ్, కార్తీక్ అన్నతమ్ములు కాగా జగన్ వీరికి బంధువు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఫార్మాసిటీలో ఉన్న లూపిన్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్ అయిన ఘటనలో 5 కార్మికులు అస్వస్థ గురయ్యారు. వారిని గాజువాకలో ఉన్న కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థ గురైన కార్మికుల్లో 4 పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ప్రొడక్షన్ అవుతున్నప్పుడు అక్కడ ఫిల్టరేషన్ అవుతూ ఉంది. అందులో ఒక 2 వ్యక్తులు ఆల్రెడీ ఉన్నారు. ఒక వ్యక్తి సాయి అనే వ్యక్తి కాస్త స్మెల్ వచ్చిందంట. ఇన్ఛార్జి ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా చూశారు. ఆయన కూడా చూసరికి చిన్న స్మెల్ లాగా అనిపిస్తే అందరినీ బయటికి పంపించారు. అక్కడ ఎంతమంది ఉన్నారు, ఇంచుమించు 6 ఉన్నారు. ఆ 6 అనుమానాస్పదంగా ఏమైనా ఇలా ఎక్స్పోజ్ అయినారేమనేసి 6 యూనిట్ ఏమో హాస్పిటల్ తీసుకెళ్లారు. అది జరిగింది ఇంచుమించు 2:30 AM మధ్యలో జరిగిందంట, ఎర్లీ మార్నింగ్. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి భద్రత అనేది లేదు. వాళ్ళకి ఏదైతే అస్వస్థకు గురవుతున్నారో ఈ అస్వస్థకు గురైన వాటికి సక్రమైనటువంటి వైద్య సేవలు అందించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ రకంగా అస్వస్థకు గురయ్యారు, ఏ రకంగా జరిగింది అనేటువంటి దాన్ని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ సమగ్రమైన విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెల్లవారు 4:30 గంటలకి ఈ ఘటన జరిగితే ఇప్పటి వరకు కూడా బయట ప్రపంచానికి తెలియకుండా దాచివేసే ప్రయత్నం చేస్తా ఉంది యాజమాన్యం. దీని మీద వెంటనే విచారణ చేసి వాళ్ళు ఎవరైతే అనారోగ్యానికి గురయ్యారో, అస్వస్థకు గురయ్యారో వాళ్ళందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది. మద్యం కుంభకోణంలో తనకు సంబంధం లేదంటూ చెప్పిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన అనుచరుడు వెంకటేష్ నాయుడు నోట్ల కట్టల వీడియోతో దొరకడంపై ఏం చెబుతారని ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రశ్నించారు. చెవిరెడ్డి ఓ అపరిచితుడన్న నాని చిత్తూరు జిల్లాలోనే వెంకటేష్ నాయుడు లాంటి వాళ్లు చెవిరెడ్డికి చాలా మంది ఉన్నారన్నారు. దుబాయ్, ఆఫ్రికా, ఇతర దేశాలకు చెవిరెడ్డి వరుస పర్యటనలపైన విచారణ చేపట్టాలని ఆయన సిట్ని కోరారు. తుడాలో చెవిరెడ్డి కుటుంబం చేసిన అవినీతిని త్వరలో విజిలెన్స్ అధికారులు బయటపడతారన్న పులివర్తి నాని గతంలో నియోజకవర్గంలో దొంగ ఓట్లను చేర్చి చెవిరెడ్డికి సహకరించిన అధికారులు ఊచలు లెక్క పెట్టాల్సిందేనన్నారు. అలాగే ఎన్నికలకు ముందు తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేసిన దానిపైన విచారణ చేయాలని పోలీసుల్ని కోరతానని నాని తెలిపారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన రోజు నుంచి నేను లిక్కర్లో నాకు సంబంధం లేదు, మా నాన్న, మా తమ్ముడు
లిక్కర్ తాగి చనిపోవటం వల్ల నేను దాన్ని ద్వేషిస్తాను. నేను ఎక్కడ గాని లిక్కర్ సొమ్ము సంబంధించిన గాని లిక్కర్ వ్యాపారం గాని నాకు సంబంధం లేదని రోజుకు ఒక మాట మాట్లాడుతున్నాడు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉందో దాని అనుసరించి ఎక్కువ పాత్ర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది. నేను చూస్తుంటారు వీడియోలో వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఏ విధంగా డబ్బులు లెక్కించడం గాని, ఏ విధంగా చార్టెడ్ ఫ్లైట్లు పోవటం గాని, దానికి ముందు వరుణ్ అనే వ్యక్తి ద్వారా అక్కడ ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డికి సంబంధించిన దాంట్లో డెన్ల పట్టుకోవటం గాని, ఇవన్నీ చూస్తే చెవిరెడ్డి పాత్ర ఎంత అని మీకు తెలుసు. ఇదంతా ఒకటైతే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తి ద్వారా వెంకటేష్ నాయుడు అనేది ఈ ఒక వెంకటేష్ నాయుడు కదా, ఇటువంటి వెంకటేష్ నాయుడు చాలా మంది ఉన్నారు. ఇది ఒక వ్యక్తే నాకు తెలిసి. ఈ విధంగా లింక్ ఇంకా లాగితే చాలా మంది వెంకటేష్ నాయుడు ఉన్నారు. దీనికి ఇంకా డెన్ మొన్న దొరికింది 11 కోట్లు కాదు, ఇంకా చాలా డెన్నులు దొరుకుతుంది. మన చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇక్కడ కూడా ఇటువంటి వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి కన్నుసంలో మెలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీడందరినీ దొరకాలంటే ఇంకా దీన్ని ఈడీకి కేసు హ్యాండ్ ఓవర్ చేయాలి, సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలి. చేస్తేనే ఇంకా కొంచెం ఇదిగా పోతుంది. ఏలూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇందుకు కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ప్రజలు అంటున్నారు. కొత్త పింఛన్ల మంజూరుపై గ్రామ స్థాయిలో సమస్యలు పరిష్కారం చేసే అవకాశం ఉన్నా సిబ్బంది స్పందించక బాధితులు జిల్లా కేంద్రానికి రావాల్సి వస్తోంది. సదరం క్యాంపులు సరిగా పనిచేయక ఇటీవలి కాలంలో కేసులు ఎక్కువవుతున్నాయి. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి మీకోసంలో అర్జీలు పెట్టేందుకు బాధితుల్ని తీసుకుని ఏలూరు రావాల్సి వస్తోందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ సరిహద్దు నిర్ణయించకుండానే సమస్య పరిష్కారం అయినట్లు మెసేజ్ రావడంపై ఓ బాధితుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన గారికి పక్షపాతం వచ్చింది, 4 సంవత్సరాలు పెట్టండి. మరి ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్లో సర్టిఫికేట్ కోసం వెళ్ళినప్పుడు 50% వేశారు. మళ్ళీ ఇంకో దగ్గర పంపించారు, అక్కడ 60% వేశారు. అప్పుడు 6,000 పెన్షన్ వస్తుందండి. కానీ ఆ 6,000 పెన్షన్ మందులకి డైఫర్లకి సరిపాట్లు అన్ని మంచం మీద చెయ్యాలి. నేను ఈరోజు ఏదో డిఎంఎస్ ఆఫీస్కి వెళ్ళండి, ఇది క్యాన్సిల్ చేయండి, మళ్ళీ సర్వర్ పెట్టండి అంటున్నారు. అలాగైతే పెన్షన్ ఆగిపోద్ది, మళ్ళీ ఎప్పుడు కొత్తదో తెలియదు అంటున్నారు. మేము ఎలా బ్రతకాలి, ఎలా చూడండి. ఈవిడికి స్ట్రోక్ వచ్చి కాలు చెయ్య నోరు ఏమీ లేవండి. మేము గతంలో ఒకసారి సదరన్ సర్టిఫికేట్ చేయించాము. 50% డిజబిలిటీ అని ఇచ్చి టెంపరీ అని ఇచ్చారు. మళ్ళీ ఆ టైం అయ్యాక మళ్ళీ మేము సదరన్ పెట్టుకుంటే మళ్ళీ 90% అని ఇచ్చి మళ్ళీ టెంపరీ డిజబిలిటీ అని ఇచ్చారు. ఆవిడ 5 సంవత్సరాల నుంచి ఏ విధంగానూ రికవర్ అవ్వలేదు మనిషి. మాకు ₹1 పింఛన్ రాలేదు. మళ్ళీ మేము ఇక్కడ ఆశ్రయించడానికి వచ్చాం. వీళ్ళు 3ోసారి మళ్ళీ పెట్టుకోండి అని అంటున్నారు మమ్మల్ని. ద్వారకా తిరుమల మండలం తిరుమలపాలెంలో మా మామగారికి 44 సెంట్లు సీలింగ్ ల్యాండ్లో భూమి వచ్చిందండి. అది గత సంవత్సరం కిందట మాకు పట్టా ఇచ్చారండి. పట్టా పాస్బుక్ రాజముద్రతో సహా ఇచ్చారు. సర్వేర్ గారు మొన్న 1వ తారీఖున మా పొలంలోకి వచ్చి చుట్టూ తిరిగి నాతో ఫోటో దిగి సంతకాలు పెట్టమన్నారండి. ఒక అధికారిని నమ్మి సంతకం పెట్టానండి. సరిహద్దులు చూపించడం జరిగింది, కొలతలు కొలిసి ఇవ్వడం జరిగింది అనేది నాకు మెసేజ్ వచ్చిందండి. కింద స్థాయి అధికారులేమో సరిగ్గా సమస్యని క్లియర్ చేయకుండా ఈ విధంగా చేయకుండానే చేసేసినట్టు అని చూపెడుతున్నారు. బల్లికురవ గ్రానైట్ క్వారీ బాధితుల్ని నర్సరావుపేటలోని జీబీఆర్ ఆసుపత్రిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పరామర్శించారు. క్వారీ ఘటనలో బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మాధవ్ హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా పల్నాడు జిల్లా కేంద్రంలో ఆయన సారథ్యం యాత్రలు నిర్వహించారు. తొలుత స్టేషన్ రోడ్లోని పార్క్ సెంటర్లో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబుతో కలిసి మాధవ్ చాయ్ పే కార్యక్రమం నిర్వహించారు. మన ప్రాంతంలో ఏవైతే క్వారీ సంబంధించిన క్వారీయింగ్ జరుగుతుందో దాంట్లో ఈ యొక్క బాంబులు అమర్చే కార్యక్రమం ఉందో వీళ్ళంతా ఒరిస్సా నుంచి వచ్చిన కార్మికులు, వీళ్ళ యొక్క భద్రత తప్పనిసరిగా క్వారీ యాజమాన్యం తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళకి ఎక్స్గ్రేషియా, వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఏవైతే వలస కార్మికులు వాళ్ళ భద్రత తప్పనిసరిగా ప్రభుత్వం చేస్తుంది. ఆ విధంగా ప్రభుత్వం వాళ్ళకు సంబంధించిన అంశాలతో పాటు ఏదైతే యాజమాన్యాలు ఉన్నాయో, క్వారీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో తగిన భద్రత సంబంధించిన అంశాలపైన శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా అలర్ట్ సిస్టమ్ వాళ్ళ టెక్నాలజీ పెరిగింది. ఈ టెక్నాలజీ పెరిగిన సందర్భంగా సైరన్స్, వాళ్ళకి సంబంధించిన షెల్టర్స్ ఇటువంటివి జరిగితే ఇమీడియట్గా షెల్టర్ హౌస్కి వెళ్లే విధంగా ఒక ప్రయత్నం, ఆ విధంగా క్వారీల పైన ఆడిట్ కూడా తప్పనిసరిగా జరగాలి. ఈ యొక్క సేఫ్టీ నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచాలి. అన్ని క్వారీ ఓనర్స్కి మా విజ్ఞప్తి ఏంటంటే ఈ శ్రమ కార్డు అలాగే ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో తీసుకోవడం, దాని కారణంగా వాళ్ళకి రక్షణ భద్రత కలుగుతుంది. ఆ విధంగా క్వారీ యాజమాన్యులందరూ కూడా కలిసి రావాలి. ఆ విధంగా ఎవరైనా ప్రమాదానికి ఈ విధంగా గురి మరణించడం చాలా బాధాకరం. ఆ కుటుంబ సభ్యులకి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ క్షతగాత్రులందరినీ ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తాను.
ఢిల్లీ పర్యటనలో ఉన్న గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు రాష్ట్రపతి ప్రధానితో పాటు పలువురు కేంద్ర పెద్దల్ని కలిశారు. తొలుత రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని మర్యాదపూర్వకంగా అశోక్ గజపతిరాజు కలిశారు. అనంతరం ఆయన పార్లమెంటుకు చేరుకుని ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత గవర్నర్ అశోక్ గజపతిరాజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో అశోక్ గజపతిరాజు భేటీ అయ్యారు. ఆ తర్వాత టీడీపీ ఎంపీలు అశోక్ గజపతిరాజును సత్కరించారు. హైదరాబాద్ మహానగరంలో జోరు వర్షం కురుస్తోంది. వనస్థలిపురం, హయత్ నగర్ మొదలు సెక్రటేరియట్, పంజాగుట్ట, కూకట్పల్లి వరకు అన్ని ప్రాంతాల్లో వర్షం భారీగా కురుస్తోంది. అటు కార్వాన్, గోల్కొండ, జియాగూడ నుంచి సికింద్రాబాద్, బోయిన్పల్లి వరకు అన్ని ప్రాంతాల్లో వాన దంచి కొడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, మధురానగర్, బోర్బండ, యూసఫ్గూడ, ఎస్ఆర్ నగర్లో వర్షం పడుతోంది. ఎర్రగడ్డ, సనత్ నగర్, మెహదీపట్నం, లంగర్ హౌస్, కార్వాన్, గోల్కొండ, జియాగూడ పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, లగడీ కపూల్, మాదాపూర్, కూకట్పల్లి, హైదర్ నగర్, వివేకానంద నగర్, హిమాయత్ నగర్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్, కాప్రాలో వర్షం పడ్డంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారిపై నీరు నిలవకుండా జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది చర్యలు చేపట్టారు. పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత 3 రోజులుగా వేడి, ఉక్కపోతతో ఇబ్బంది పడిన నగరవాసులు ఈ వర్షంతో సేద తీరుతున్నారు. ఒక్కసారిగా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరం చల్లబడినట్లయింది. మరోవైపు పాఠశాలలు పూర్తయి విద్యార్థులు ఇళ్లకు చేరే సమయం కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు సైతం వెంటాడుతున్నాయి. ద్రోణి ప్రభావంతో 3-4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణ సుదీర్ఘంగా సాగింది. మహిళా ఎమ్మెల్యేపై మురికి వ్యాఖ్యల కేసులో A2గా ఉన్న అనిల్ కుమార్ గత నెల 24న విచారణకు డుమ్మా కొట్టిన అనిల్ పోలీసులు మళ్లీ నోటీసులు ఇవ్వడంతో నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. కోవూరు పోలీసులు అనిల్ కుమార్ ను 6 గంటల పాటు విచారించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు అనిల్ నుంచి రాతపూర్వకంగా సమాధానాలు తీసుకున్నారు. జూలై 24న హాజరు కావాలని అనిల్ కు తొలుత పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆయన హాజరు కాకపోవడంతో ఆగస్టు 4వ తేదీన విచారణకు రావాలని మళ్లీ నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో ఇప్పటికే ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు మరో 3 విచారించారు. కోవూరు వద్ద బహిరంగ సభలో అసభ్యకరంగా మాట్లాడినప్పుడు సభలో అనిల్ కూడా పాల్గొన్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసరావు సూచించారు. ఈటీవీ, ఈనాడు ఆధ్వర్యంలో సైబర్ మోసాలపై నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాలలో అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ రమణారెడ్డి, ఇన్ఛార్జ్ కొండయ్య, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు హాజరయ్యారు. సదస్సులో సైబర్ మోసాలు జరుగుతున్న తీరును సీఐ విద్యార్థులకు వివరించారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల వలలో పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎక్కువగా ఇతర దేశాల్లో ఉంటూ సైబర్ మోసాలకు పాల్పడుతూ ఉండటంతో వారిని పట్టుకోవడం కష్టమవుతోందని, అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అనంతపురం ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఆటో డ్రైవర్ బాలకృష్ణ ఆత్మహత్యాయత్నం చేశాడు. వడ్డీ వ్యాపారుల వేధింపులపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు తననే దూషించారని బాలకృష్ణ బాపోయారు. రెడ్డిపల్లిలో ఉండే తాను కుటుంబ పోషణ కోసం అప్పులు చేశానని బాపోయారు. అప్పు తిరిగి చెల్లిస్తానని చెప్పినా వడ్డీ వ్యాపారులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన బాలకృష్ణను అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. అది కొట్టి చేశాను సార్, అది కడతాను చెప్తాను సార్ నేను, కానీ అవి కట్టలేదని ఇంటికాడ నా భార్య ఒకతే ఉండేది సార్. పోయి దౌర్జన్యం చేస్తాను సార్ ఇంటికాడ పోయి. ఏమంటే నోటికి వచ్చిన మాటలు మాట్లాడి చంపుతాము కొడతామని పోయి నా భార్య దగ్గర కొట్టాడు సార్. నేను బస్ స్టాండ్ ఆడుతాను సార్, ఆటికాడ నుంచి దౌర్జన్యం చేశారు సార్. సార్ రామును ఇంటికాడ పోయి నారరెడ్డి అని అతను ఇంకా వారముడ్డి వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు ఆటోలు పిక్కపోతామంటున్నారు. ఈ టౌన్ సార్ వారముడ్డి వాళ్ళది. ఇంకా రామయ్య అని ఆటోలో ఫైనాన్స్ ఇస్తారు, ఆయనకి వడ్డీ ఇలా ఆయన బూట్స్తో కొడతా, అది కొడతా, ఇది కొడతా అని మాట్లాడి ఆటో పిక్కపోతాని వచ్చినారు సార్ ఆయన. కానీ అంతా 16 లక్షలు ఉంది సార్ అంతాను. సార్ 5 రూపాయలు వడ్డీలు, 10 రూపాయలు వడ్డీలు సార్. నేను నా సమస్య పరిష్కారం సార్ దగ్గర సార్ నన్నే తిట్టినారు సార్. ఇంకా నీ ఇంటికి పోతే నా పరిస్థితి అదే సార్. ఇంటికి పోయినా నేను కొడతాము చంపుతామంటే ఇంకా ఆడో వాళ్ళ చేతులు తెచ్చాకంటే ఈడన్నా న్యాయం జరుగుతుందని పని చేసుకున్నా సార్.
కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్కు ఢిల్లీలోని చాణక్యపురిలో మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో చేదు అనుభవం ఎదురైంది. స్కూటీపై వచ్చిన దొంగ అందరూ చూస్తుండగానే ఆమె గొలుసు లాక్కుని పారిపోయాడు. ఈ ఘటనతో నిర్ఘాంతపోయిన సుధా రామకృష్ణన్ కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్కు ఫోన్లో విషయం చెప్పారు. సమీపంలోని పోలీసులకు ఆయన సమాచారం ఇవ్వడంతో ఆమె ఫిర్యాదు తీసుకున్నారు. అనంతరం కాంగ్రెస్ ముఖ్య నాయకురాలు ప్రియాంక గాంధీ సాయంతో సుధా రామకృష్ణన్ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదును మెయిల్ చేశారు. ఓ మహిళా సీఎం పాలనలో ఎంపీ అయిన తనకే భద్రత లేకపోతే సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ఎంపీ సుధా రామకృష్ణన్ ప్రశ్నించారు. ఆ సమయంలో దొంగ తన గొంతు కోసి ఉంటే అక్కడే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండేదని వ్యాపోయారు. Madam, today morning, myself, my colleague MP from Rajya Sabha, we went for walking from Tamil Nadu guest house. On the way, that is nearby Czech Republic embassy and Poland embassy gate on 3 and 4. Opposite side, one person came with a scooty. We are very cautiously walking very close to a platform, not mid of the road. He came opposite side. So we thought we'll give the space to him to go. Then when we move, he came near to me and pulled my chain and tore my clothes. He taken and is slowly moving. I want to rescue my dress. That's why I'm not bothered about my chain. Then he snatched, he left immediately. Then I shouted, hey, he theft my chain. Everybody was there on the road. But nobody is ready to come and rescue me. That is a shock to me. 2 women are shouting, nobody is rescue. చైనా గురు భారత బలగాలను ద్వేషిస్తారంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి బీజేపీ విమర్శలు గుప్పించింది. విదేశీ శక్తులు రాహుల్ గాంధీని రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపిస్తున్నాయని ఆరోపించింది. జాతీయ భద్రత, ప్రాదేశిక సమగ్రతపై రాహుల్ గాంధీ చేసిన బాధ్యతాహితమైన వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు మరోసారి తప్పుపట్టిందని బీజేపీ ఐటీ సెల్ జాతీయ కన్వీనర్ అమిత్ మాలవీనా ఎక్స్లో పోస్ట్ చేశారు. భద్రతకు సంబంధించిన విషయాల్లో ప్రతిపక్ష నాయకుడు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని సూచించారు. భారత డెడ్ ఎకానమీ అంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని రాహుల్ సమర్థించడం సరికాదని పేర్కొన్నారు. గాంధీ, వాద్రా కుటుంబానికి చైనా ప్రభుత్వంతో సంబంధాలున్నాయని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారి ఆరోపించారు. 2000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా చేసిన వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. నిజమైన భారతీయులైతే ఇలాంటి వ్యాఖ్యలు చేయబోరని ఆక్షేపించింది. ప్రతిపక్ష నేత అయిన మీరు ఇలాంటి విషయాలను పార్లమెంట్లో ప్రస్తావించాలి కానీ సోషల్ మీడియాలో ఎందుకు మాట్లాడుతున్నారని రాహుల్ను ధర్మాసనం ప్రశ్నించింది. చైనా 2000 చదరపు కిలోమీటర్ల భూభాగం ఆక్రమించినట్లు మీకెలా తెలుసని అడిగింది. 2022 డిసెంబర్లో భారత్ జోడో యాత్ర సందర్భంగా భారత సైన్యాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ అవమానకరంగా మాట్లాడారని ఉదయశంకర్ శ్రీవాస్తవ అనే వ్యక్తి లక్నో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించిన లక్నో కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. ఆ సమన్లను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు మే 29న తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాహుల్ తీరును తప్పుపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం లక్నో కోర్టు తదుపరి చర్యలు చేపట్టకుండా స్టే విధించింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసిహ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గల్వాన్ ఘటన నాటి నుంచి ప్రతి భారతీయుడు చైనా దురాక్రమణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సమాధానాలు ఆశిస్తున్నారని కాంగ్రెస్ పేర్కొంది. అయితే ప్రజల డిమాండ్లను తిరస్కరించడం, దృష్టి మరల్చడం, అబద్దాలు చెప్పడం అనే విధానాల ద్వారా మోదీ ప్రభుత్వం నిజాన్ని కప్పిపెడుతోందని ఆరోపించింది. 1962 నుంచి ప్రాదేశికంగా భారత్ ఎదుర్కొన్న అతిపెద్ద ఎదురుదెబ్బకు మోదీ ప్రభుత్వమే కారణమని విమర్శించింది. పిరికితనం కారణంగా చైనాతో మళ్లీ సాధారణ సంబంధాల కోసం ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందంటూ భారత జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిన వేళ కాంగ్రెస్ ఈ మేరకు స్పందించింది. గల్వాన్ లోయలో భారత్ సైనికులు చైనా బలగాలతో వీరోచితంగా పోరాడి మరణిస్తే దేశ భూభాగంలోకి ఎవరూ రాలేదని ప్రధాని మోదీ ఎలా చెబుతారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ప్రశ్నించారు. గల్వాన్, హాట్ స్ప్రింగ్స్, పాంగాంగ్ సోలోలోని పెట్రోలింగ్ పాయింట్లను బఫర్ జోన్లుగా ప్రకటించడంతో భారత సైనికులు అక్కడికి వెళ్లలేకపోతున్నది నిజం కాదా అని నిలదీశారు. గతంలో భారత సైనికులు అక్కడ స్వేచ్ఛగా గస్తీ నిర్వహించేవారని జయరాం రమేష్ తెలిపారు.